ఇక్కడ 2 ఆమ్లెట్లు. ఇదిగో మరి ఇది కన్ఫామ్ గా లవ్వే. ఆ పిల్ల నీకు సైట్ కొడుతుంది. రే ఆ, ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ లా ఉంది, నాకెలా లైన్ వేసుద్దిరా? అను నీ పవర్ నీకే తెలియదన్నా. అర్థం అవుతుందిరా, అయినా మనం ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం, తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా? అయ్యో మరి ఎంత అమాయకంగా పెరిగేవాటి మరి. ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయటమే మొదటి స్టెప్. నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి. ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చూడగానే నచ్చను. సార్ నీ చూడగా నచ్చుతాడా? చూడగానే నచ్చదంటే చూడగా ఎలా నచ్చుతారా? రే ఆ అమ్మాయికి నేను నచ్చాననే అనుకుందాం, నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా? ఓవర్ టెక్రా, దానికి సెట్ అవ్వదు. అలా అనకన్నా, ఆ పిల్ల చాలా మంచిదన్నా. చూడు నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా. గురు అది మేడ్ ఫర్ ఈచ్ అదర్. రే నిద్ర మొఖం, నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా నీకు తెలుసా? అని నేను మాత్రమే కొట్టాలి. అది నీదాల రాత. నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్, లడ్డు లాగా ఉంటుంది. పట్టుకుంటే పాలు గారిపోతాయి, తలతల మెరిసిపోతుంది. మరి ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది మరి. అదేరా, అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా. నిజమన్నా, ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా. కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా. లక్కీ అన్నా నువ్వు. ఊరికే ఓ ట్రైల్ అయ్యన్నా. ఆ అమ్మాయికి నేను కరెక్టారా? కరెక్ట్ కాదు, అది మాకు తెలుస్తుంది, కానీ ఆ ఎర్ర తొలగి తెలియలేదే. ఇప్పుడు ఒకటికి అమ్మ పలుకుంది. రైట్, లేకపోతే ఏంట్రా, డైలీ ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు. మరి నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఓ మెంబర్ గా చేరిపో. అది కాదు మరి, నీలాంటి ఒక అందమైన మొగుడు, నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి మరి. కరెక్ట్ అన్నా. ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి తాగేశారంటరా? పర్లేదు పర్లేదు, మీకు ఎలా అర్థమైందో చెప్పలో తెలియట్లేదురా. రే మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా, ఏ సమస్య ఉండదు, చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్స్ ఏరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. రే ఇదంతా సెట్ అవ్వదురా. సెట్ అవుతుంది మరి. మారి శ్రీ మారి, గుడ్ కాంబినేషన్. నువ్వు ఆ అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్పు చూడు, సమస్య అనుభవించేది తనే కదా. మీరు వెళ్ళండి రా. వెనకెవరు లేరు మరి. ఇట్స్ మీ. నిన్నేరా వెళ్ళమన్నాను, వెళ్ళరా. మనల్ని పిలుచుకొచ్చినట్టు. అదే కదా. హే, నేనిచ్చిన షర్ట్ వేసుకోవాలనిపించిందా? ఫిట్ కరెక్ట్ గా ఉంది, చాలా స్మార్ట్ గా ఉన్నారు తెలుసా. లేదు, నేను నీకు నచ్చానన్నావు కదా, అందుకే ఏదో లవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నిన్ను లాగ్ ఒకటి పీకాలనే అనిపించింది. తర్వాత నువ్వు పావురాల్ని బాగా చూసుకున్నావు కదా, అందుకే ఐ లవ్ యూ. వాట్? ఏంటి కరెక్ట్గా చెప్పలేదా? సరే ఉండి ఇంకోలా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మీతో ఆ విధంగా స్నేహం చేయలేదు. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ సారీ. ఓ అంటే లేదా? సరే ఓకే, మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం. నేను అదే చెప్పాను, కానీ వాళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదేదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు. సరే ఓకే, నువ్వు పని చూసుకో, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. హే ఆగండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు నచ్చలేదని కాదు. ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ అ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? బట్ మీ గురించి నాకు ఏమీ తెలీదు. మీరు రోజు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను, అదే డైలీ ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను. ఆ తర్వాత వేలనని కలుస్తాను. ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను. ఆ తర్వాత మందు తాగి పడుకుంటాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను. తర్వాత వేలనని కలుస్తాను. ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను. నైట్ మందేసి పడుకుంటాను. అంతే నేను చేసేది. అది కాదండి, నేను ఎలా మీతో, ఎంత మీరు మంచివారైనా సరే మీరొక రౌడీ. ఓహో, నాకు భయం ఉంటుంది కదా.
మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు? లేపేద్దామా? హా? అయ్యో వద్దండి, ఆ. మీ గురించి నాకు ఏమీ తెలీదు. మిమ్మల్ని నమ్మి ఎలా? నువ్వు నన్ను అస్సలు నమ్మొద్దు. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం. నీ మనసును పాటు చేసుకోకు. వదిలే. ఓకే బాయ్. లోకాన్నే ఏలేటి యువరాజా నేనేలే, నా మనసే దోచేటి యువరాణి అయ్యో, లేదు. మరి లోక సంథింగ్ రాంగ్. ఏమైందిరా? అక్కడ కాదు మరి, ఆ, ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదు? తెలీదురా. నువ్వు కరెక్ట్ గా చెప్పావా? రే, ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పాను రా. అలా చెప్పకూడదు మరి. ఐ ఐ లవ్ లవ్ యూ యూ అని ఇలా చెప్పాలి మరి. ఎందుకు అలా ఒక్కొక్కటి విడివిడిగా చెప్తున్నా? అవి 3 మాటలు విడివిడిగానే చెప్పాలి. ఆ, ఐ లవ్ యూ అనేది ఒక మాట కాదా? 3 మాటలు మరి. ఒక మాట కాదా? ఒక మాట కాదు. ఇది నాకు ఎందుకు ముందే చెప్పలేదు శనివారం. ఎవరు ఎరతలా? రేయ్, ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? తనే నీతో ఏదో మాట్లాడాలన్నా. ఏయ్, ఓ, ప్రేమని డెవలప్ చేసుకుందాం వచ్చావా? రా 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 రా, కూర్చో బంగారం, కూర్చో. రే పోరా, రే నువ్వు పోరా, రేపు ఉదయాన్నే రా. రా రా రా, నువ్వు కూర్చో కూర్చో. మందేస్తావా? అయ్యో నాకు ఆల్రెడీ తాగొచ్చి ఉంటుంది. రేయ్, మీరంతా 5 స్టార్ హోటల్లోనే తాగుతారు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడు. ఉదయం మీరు నాకు నచ్చలేదని చెప్పలేదు. మీ గురించి తెలుసుకోవాలని అలా అడిగాను. ఆలోగా మీరు వెళ్ళిపోయారు. నా గురించి ఏం తెలుసుకోవాలి? అంటే మీరు ఎవరు, ఎందుకు ఇలా అయ్యారు? ఎలా అయ్యాను? అది కాదు, ఎలా అయ్యాను? అది కాదు, అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. నేను కూడా. ఏయ్, నన్ను చూస్తే రేప్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? పీరికి నా వాళ్ళే రేప్ చేస్తారు. నేను మగాడిని. నిజమైన మగాడు రేపులు చేయడు. లేదు లేదు, మీ గురించి తెలుసు. అయినా అందరూ భయపడుతున్నారంటే ఏదో చేసే ఉండాలి కదా. గొడవలు, హత్యలు. అచ్చా, అలాంటిదేం లేదు. హత్య అంటే హత్య అని చెప్పలేము. హత్య అంటే హత్య లాంటిది. దాదాపు హత్యనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు. వెయిట్ పార్టీ. సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను, పొడి చేసి వచ్చాను. కానీ వాడు చావలేదు, కాబట్టి అది హత్య కాదు. కాకపోతే 2 రోజుల తర్వాత ఆయన ఇంకెవడో వేసాడు. అయినా పేరు మాత్రం నా ఖాతాలో పడిందే. సెట్ అవ్వదు. రాత్రంతా కూర్చొని ఆలోచించు. ఓకే అంటే ఓకే, లేదంటే వదిలే. ఊరికే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు. ఓకేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. ఊపుకుంటూ వచ్చేసింది. కానీ లేకుండా